కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి అంశంపై చర్చ పెట్టలేని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారంతో జనాల్లోకి వెళ్లిందన్నారు. కేవలం 1.85%తో మాత్రమే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్న ఆయన గులాబీ శ్రేణులు ఏమాత్రం నిరుత్సాహపడొద్దన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు మరింత కష్టపడి పనిచేస్తే మెజార్టీ సీట్లలో గెలుపొందుతామని చెప్పారు. హన్మకొండలో నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. కరోనా కష్టకాలం అయినా సరే ప్రభుత్వం పనిచేస్తా పోయింది, సీరియస్గా చేస్తా పోయింది. మన పని మీద అభివృద్ధి మీదనే దృష్టి పెట్టి ముందుకు పోతా పోయినాం. ఈ కాలంలో పార్టీ శ్రేణులను కానీ పార్టీ నిర్మాణాత్మకంగా మన పార్టీని నడిపే విషయంలో కానీ పూర్తిగా పార్టీని స్ట్రక్చర్డ్గా ఆర్గనైజేషన్గా దాని మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకుపోవడంలో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మన పార్టీ నిర్మాణానికి ఇవ్వలేకపోయినాం. ఇది యథార్థం. గ్యాప్ ఏర్పడ్డది. 2014లో రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించారు. 2018లో ఆయన పనితీరును చూసి గెలిపించినారు. 2023కి గ్యారంటీగా ఆయన పనితీరును మనం ఢీ కొట్టలేము, పని జరగలేదని చెప్పలేము. కాబట్టి కేసీఆర్ని ఎదుర్కోవాలంటే మార్గాలు ఏంటి వాళ్ళు అన్వేషించుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారంగానే సిద్ధాంతపరంగానో అభివృద్ధి అజెండాగానో వాళ్ళు చర్చ ప్రజల్లోకి పోనీయదలుచుకోలేదు.